గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలదే ఇష్టరాజ్యమైంది. ఉద్యోగుల్ని కూటమి నేతలు ముప్పు తిప్పలు పెడుతున్నారు. బదిలీ కోసం తమ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. అడిగినంత డబ్బు ఇస్తేనే బదిలీ అని తెగేసి చెప్తున్నారు. దీనికి తోడు బదిలీకి ఎమ్మెల్యే లేక తప్పనిసరి అని ఉన్నతాధికారులు తేల్చి చెప్పడంతో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, తమకు కనీస గౌరవం ఉండడం లేదని ఆక్రోశిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు. బదిలీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కూటమి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని వాపోతున్నారు. గ్రామాల్లో స్థానిక టీడీపీ నేతల సిఫారసుల మేరకు ఎమ్మెల్యేలు ఏ సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగి ఎవరు ఉండాలన్నది సూచిస్తూ చాంతాడంత జాబితాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో కూడా కొనసాగుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకే 40 మంది పేర్లను సూచిస్తూ ఆ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో 10 నుంచి 11 మంది చొప్పున ఉద్యోగులు ఉండేవారు. కూటమి ప్రభుత్వం ఇటీవల రేషనలైజేషన్ పేరుతో సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా 6 నుంచి 8 మంది చొప్పున ఉద్యోగులకు శాశ్వతంగా కొనసాగించేలా ఏ సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగులు పనిచేయాలో నిర్ణయించింది. దీంతో సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. రేషనలైజేషన్తో శాశ్వతంగా ఉండే పోస్టులకు తొలుత బదిలీలు చేపట్టి తర్వాత ఇంకా మిగిలిపోయిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తదుపరి ఆదేశాల మేరకు సర్దుబాటు చేసేలా బదిలీ ప్రక్రియ చేపట్టడంతో ఉద్యోగుల మధ్య పోటీ నెలకొంది. శాశ్వతంగా కొనసాగే పోస్టులకు డిమాండ్ పెరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 72,000 మంది తప్పనిసరిగా బదిలీ కానుండడంతో వారు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నేతలు పైరవీలకు తెరలేపారని, బేరసారాలు సాగుతున్నాయని సమాచారం. సచివాలయ ఉద్యోగులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలకు లక్షల్లో ముట్ట చెబుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలాంటి పైరవీలు చూడలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 2010లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టింది. ఎలాంటి పైరవీలకు అక్రమాలకు తావు లేకుండా తాము ఉద్యోగాలు పొందామని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బదిలీలకు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వ పారదర్శకత భేష్ అని పేర్కొంటున్నారు.